హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి సినిమా తీస్తే తిరుగులేదు. అదే శంకర్కు ఎందుకు తేడా కొడుతుంది? వీరిద్దరిలో అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చనీయాంశ అంశమైంది. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయుడు 2 మూవీ రిలీజ్ తర్వాత శంకర్ వర్సెస్ రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అనేది చర్చ జరుగుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై భారీ చిత్రాలు తెరకెక్కించాలంటే ముందు గుర్తుకు వచ్చేది శంకర్. శంకర్ డైరెక్షన్లో మనకు యూత్ఫుల్ స్టోరీలే కాకుండా సందేశాత్మక చిత్రాలు, భారీ విజువల్ ఉండే చిత్రాలు, పొలిటికల్ మూవీస్ ఇలా చాలా రకాల చిత్రాలు తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు శంకర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఇక రాజమౌళి సీన్లోకి ఎంట్రీ ఇచ్చాక అసలైన పోటీ ఇచ్చే దర్శకుడు వచ్చారని అంతా ప్రశంసించారు. కానీ ఇప్పుడు సక్సెస్ విషయంలో శంకర్ వెనకబడగా రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. ఐ చిత్రం నుండి శంకర్కి అంతగా కలిసి రావడం లేదనే చెప్పవచ్చు. రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు 2 చిత్రానికి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. శంకర్ మార్క్ పూర్తిగా బెడిసి కొట్టిందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. శంకర్కి ఈ మూవీ బెడిసి కొట్టడంతో సోషల్ మీడియాలో శంకర్ని రాజమౌళిని పోల్చుతూ నెటిజన్లు ఎవరు గొప్ప అనే పోస్టులు పెడుతున్నారు. శంకర్ బలం ఏంటి, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే అంశాలను, అదేవిధంగా రాజమౌళి బలాబలాలని విశ్లేషిస్తున్నారు. ముందుగా భారతీయుడు 2 చిత్ర విషయంలో వినిపిస్తున్న కామెంట్ ఏమిటంటే, ఎప్పుడో 28 ఏళ్ల క్రితం వర్కౌట్ అయిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శంకర్ జడ్జిమెంట్ కథల విషయంలో బెడిసి కొట్టడానికి ఒక కారణం ఉంది. గతంలో ఆయన టీంలో పేరుగాంచిన రచయిత అయిన సుజాత ఉండేవారు. శంకర్ చిత్రాల కథల విషయంలో ఆయన సహకారం ఎంతైనా ఉంది. 2008లో సుజాత మరణించిన తర్వాత శంకర్కి సినిమాల విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పవచ్చు. శంకర్ ఎంచుకునే కథల్లో కాస్త గందరగోళం ఉంటుంది. కానీ తన విజువల్స్తో సామాన్యులను సైతం ఎంజాయ్ చేసేలా, ఆలోచింపజేసేలా శంకర్ అవుట్పుట్ని తీసుకుని వస్తారు. ఉదాహరణకి అపరిచితుడు చిత్రాన్ని ఇంకెవరైనా డైరెక్ట్ చేసి ఉంటే ఆ సినిమా పరిస్థితి ఏంటి అసలు ఊహించుకోలేం. అంతటి క్లిష్టమైన కథల్లో కూడా శంకర్ మాస్ ఎంటర్టైనింగ్ అంశాలు రాబడతారు. శంకర్కి బలం అదే. ఇటీవల శంకర్ సినిమాల్లో ఆ బలమే మిస్ అయ్యింది. కథలు కూడా సరైన కథలు ఎంచుకోవడం లేదు. ఒకే ఒక్కడు చిత్రంలో ఆ సమయంలో ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ను ఎవరూ ఊహించి కూడా ఉండలేరు. శంకర్ తన డైరెక్షన్ మ్యాజిక్తో అందులో కూడా ఎంటర్టైన్మెంట్ రాబట్టాడు. ఇక రాజమౌళి విషయానికి వస్తే రాజమౌళి ఎంచుకునే కథల్లో ఎలాంటి గందరగోళం ఉండదు. ఒకవేళ అలాంటి అంశాలు ఉన్నా రాజమౌళి ముందే క్లారిటీ ఇచ్చేస్తాడు. తన తండ్రి దగ్గర రాజమౌళి కథ తీసుకుంటారు. ఆ కథకి తగ్గట్టు, తన విజన్కు తగ్గట్టు ఆ కథలో మార్పులు చేసుకుంటారు. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పరిచే అంశాలన్నీ కథకు జోడిస్తారు. రాజమౌళి ఎంత పెద్ద కథ తీసినా ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది డెసిషన్ స్క్రిప్టింగ్ దశలోనే రాజమౌళి తీసుకుంటాడు. బాహుబలి, మగధీర, RRR లాంటి చిత్రాలు గమనిస్తే భారీ కథతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అందులో ప్రధాన అంశం అన్ని వర్గాల ఆడియన్స్కి అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ కథను రాజమౌళి భారీ విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్తో రాజమౌళి గ్రాండియర్గా మార్చేస్తాడు. ఈగ లాంటి ప్రయోగాత్మకమైన సినిమా చేసినా అందులో ప్రధానంగా కనిపించేది ప్రేమ, రివెంజ్ మాత్రమే. ఇక RRR చిత్రంలో ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల మధ్య స్నేహాన్ని కల్పించి కథ రాసుకున్నారు. ఆ తర్వాత ఎప్పటిలాగా తన స్టైల్లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్తో అలరించారు. రాజమౌళి అనవసరమైన సీక్వెల్స్ జోలికి వెళ్లరు. బాహుబలి చిత్రానికి ఆల్రెడీ కథ సిద్ధం అయిపోయింది. ఉన్న కథని 2గా డివైడ్ చేశారు. ఈ విషయంలో శంకర్ కాస్త రాంగ్ ట్రాక్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారతీయుడు వర్కౌట్ అయింది కాబట్టి భారతీయుడు 2, రోబో వర్కౌట్ అయింది కాబట్టి రోబో 2.0, అపరిచితుడు వర్కౌట్ అయింది కాబట్టి ఐ చిత్రాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సీక్వెల్ కథ కానప్పటికీ విక్రమ్తో మల్టిపుల్ గెటప్స్ వేయిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని భావించి శంకర్ ఆ చిత్రం చేసినట్లు అర్థమవుతోంది. రాజమౌళి, శంకర్ ఎవరికి తీసిపోరు. కానీ రాజమౌళి అనవసరమైన అంశాలకు జోలికి పోకుండా తన చిత్రాలను వర్కౌట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. శంకర్ ఇకపై సీక్వెల్స్ జోలికి పోకుండా ఫ్రెష్ థాట్తో వస్తే ఆడియన్స్ ఆదరించడానికి రెడీగా ఉన్నారు. అండి శంకర్, రాజమౌళి మధ్య ఉన్న తేడా. ఇక వీరిద్దరిలో మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా నేను చెప్పినట్లు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.